హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ కేరళలోని సుప్రసిద్ధ ఆలయం అయ్యప్ప స్వామి వారి ఆలయం మూతబడింది. సో దీనికి సంబంధించి ట్రావెన్కోర్ బోర్డు ఏదైతే ఉందో ఆ అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పటికే దాదాపుగా 2 నెలల నుంచి ఈ మకర విళక్కు తీర్థయాత్ర ప్రారంభమైంది. దానికి సంబంధించి మొత్తం అందరూ మొక్కులు తీర్చుకున్న తర్వాత ఈ ఆలయం మూతబడిందని చెప్పి ట్రావెన్కోర్ బోర్డు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో దీనికి సంబంధించి మళ్ళీ ఫిబ్రవరి 12వ తారీఖు సాయంత్రం మళ్ళీ తెరిచే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు తెరుస్తారంటే సాంప్రదాయబద్ధమైన పూజల అనంతరం 6 గంటల 45 నిమిషాలకు ఆలయ ద్వారాలు మూసేసి ఆ యొక్క ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత, సో ఏదైతే ఈ రాజకుటుంబం కదా ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ధర్మకర్తల మండలి వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఆ రాజకుటుంబానికి సంబంధించి నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసేశారు. అంతకుముందు గణపతి హోమంతో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పూజారి ఈడి ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప స్వామి విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించి రుద్రాక్షమాలతో అలంకరించారు. అనంతరం పవిత్రమైన హరివరాసనం గానం తర్వాత గర్భగుడి తలుపులను మూసివేశారు. ఆలయ తాళపు చెవులను రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించగా ఆయన వాటిని శబరిమల పరిపాలనాధికారి శ్రీ శ్రీనివాసన్కు అందిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం ఉంచే డబ్బుల సంచిని కూడా ఇదే సమయంలో అప్పగించడం ఇక్కడి సాంప్రదాయం. ఇదే సమయంలో పవిత్ర తిరువాభరణాల తిరుగు ప్రయాణం కూడా మొదలైంది. 30 మంది సభ్యుల బృందం ఈ ఆభరణాలను తిరిగి పదలం ప్యాలెస్కు తీసుకువెళ్తుంది. సో మళ్ళీ ఎప్పుడు తెరుస్తారంటే తాజాగా ఆలయాన్ని మూసివేసినప్పటికీ నెలవారీ పూజల కోసం ఫిబ్రవరిలో అంటే 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తెరిచి ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 10 గంటలకు తిరిగి మూసేస్తారు. ఈ సమయంలో భక్తులు దర్శనానికి రావచ్చని టీబీడీ ట్రావెన్కోర్ ఆ యొక్క బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్ప స్వామి వారి ఆలయం మూసివేతపై మీరేమనుకుంటున్నారు? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి.